అండ్ ఇప్పుడు వచ్చేసి మేము వర్క్ వెళ్తున్నాము. సో వర్క్ సైడ్ అయితే వెళ్ళడానికి ఇప్పుడు వచ్చాము. ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేయడానికి నిలబెట్టుకున్నాము బండి. చూస్తున్నారు కదా, టిఫిన్ బండి కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఇంకా మేము వర్క్కి వెళ్ళాలి. టిఫిన్ చేసేసి డైరెక్ట్ వెళ్ళేస్తాము. అక్కడ వచ్చేసి నా బండి కనిపిస్తుంది కదా, అక్కడ చూపిస్తాను. అక్కడ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి లోపల చూడండి. లోపల వచ్చేసి మొత్తం మెటీరియల్స్, స్టాక్స్ ఇదిగోండి. ఇంకా లోపల ఉన్న మెటీరియల్ కదా, ఈ గన్ వచ్చేసి లోపల ఉంది. ఇంకా అది మళ్ళీ చూపిస్తాను దాన్ని. ఇప్పుడు వచ్చేసి ఇవే ఇంకా లోపల ఉన్నాయి. ఇంకా బాక్స్లో ఉన్నాయండి. ఇవండి మెటీరియల్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే నా బండి. ఈ బండిలో వచ్చేసి ఇప్పుడు మేము బత్తలపల్లి వెళ్తున్నాము. చాలా లాంగ్ అది. అనంతపురం నుంచి బత్తలపల్లి వర్క్ వచ్చేసి అక్కడ వెళ్తున్నాము. ఇంకొక పిల్లోడు అది వాడు లోపల తింటున్నాడు, టిఫిన్ చేస్తున్నాడు అక్కడ బండి దగ్గర. స్టార్ట్ చేయాలి జర్నీ, ఇంకా అయిపోయింది తినడం. ఓకే, మీకు దారిలో కొద్దిగా చూపిస్తాను. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి టిఫిన్ సెంటర్. ఇది రోడ్ సైడ్ వెహికల్. సో టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి ఇట్లా సైడ్. సో వర్క్ వెళ్ళేటప్పుడు మేము ఇలా తినేసి వెళ్తుంటాం మార్నింగ్ టిఫిన్. ఎందుకంటే ఎర్లీగానే వెళ్తాం కాబట్టి మార్నింగ్ ఇంట్లో తినడానికి కుదరదు. అందుకని ఇలా మార్నింగ్ టైంలో బయట తినేసి వెళ్తాము. ఇక ఆఫ్టర్ లంచ్ వచ్చేసి సేమ్ అంతే హోటల్. సో ఇక ఈవినింగ్ వచ్చేసి ఇంటికి మాత్రమే వెళ్ళేసి తింటాం. సో చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం బయలుదేరుతున్నాము టిఫిన్ చేసి బండి దగ్గర నుంచి. డైరెక్ట్ నేను వర్క్ దగ్గర వెళ్ళి చూపిస్తాను. ఓకే, బైక్ మీద వెళ్తున్నాను హైవేలో. బైక్ మీద చాలా అంటే చాలా గాలి వస్తుంది. సో మేము వెళ్తుంది స్లోగానే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ లారీ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది హైవే మీద. సో వీడియో తీస్తున్నాను, ఒక పక్క భయం వేస్తుంది మొబైల్ కింద. హైవే దాటేసుకొని వస్తే ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఇప్పుడే గేట్ వేశారు, రైల్ గేటు. సో ఇక్కడ కొద్దిసేపు టైం పట్టింది. కాకపోతే తప్పదు కదా, వెయిట్ చేయాలి. సో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి మాకు. చూడండి అబ్బా, ఎట్టకేలకు ఇంకా మేము బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము. వర్క్ దగ్గరికి, ఇక్కడే వర్క్, అదే బిల్డింగ్. సో పక్కన ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి బత్తలపల్లి సైడ్ జగనన్న కాలనీ అని. సో కాలనీలో వర్క్ చేయడానికి వచ్చాము ఇప్పుడు. ఇదే ఇది 2 floors బిల్డింగ్. ఇక్కడ బిల్డింగ్లోకి ఎంటర్ అయినాం. దీనికే ఈ ఆర్చ్కే మేము చేయాల్సింది. ఇది మెయిన్ డోర్ దగ్గర ఉన్న ఆర్చ్ వైట్ దానికి. సో ఇక్కడ వచ్చేసి కిచెన్లో ఉన్నది దానికి. ఇట్లా పిఓపి పిన్నులకు ఇలా దీనిన్నిటికీ వర్క్ చేయాలి. పాలిషింగ్ చేశాక మీకు చూపిస్తాను. ఇప్పుడే వచ్చామండి. వస్తానే మా వర్కర్స్ అందరికీ వాటర్ తప్పి అనుకుంటా, అందుకని తాగుతున్నారు. అలాగే ఇంటి వాళ్ళు వస్తానే టీ తెప్పించారు, టీ ఇస్తున్నారు మాకు అక్కడ. సో టీ తాగేసి తిక్కుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఆర్చ్ తిక్కేస్తున్నాము. ఇప్పుడు బయట తిక్కుతున్నారు వర్కరు. దాన్ని మరి ఇక్కడ వచ్చేసి ఈ వైట్ ఆర్చ్ కూడా చేసేయాలన్నమాట. ఈ బయట లోపల 2 చేసేస్తాము. ఈ వర్క్ పేపర్ తిక్కడం అవడంతోనే ఇక పెయింట్ వేస్తాం. ఇప్పుడు పెయింట్ వచ్చేసి తను కలిపేస్తాడు మా వర్క్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుని ఒక పెయింట్ డబ్బాలో వేసేయాలి. ఇలా వేస్తే ఇదిగోండి ఇలా వచ్చేసింది. వైట్గా వచ్చేసి ఇలా కొద్దిగా ఎల్లో షేడ్ వచ్చేసింది. దాని మీద వచ్చేసి మేము కలర్ లాగేస్తాం. ఇలా చూసారు కదా, దీని వచ్చేసి టేక్ వుడ్ టైప్, అంటే టేక్ కలర్ టైప్ లాగేస్తాం కలర్స్. చాలా బాగా వచ్చిందండి. ఇలా పక్కన సైడ్ వచ్చేసి ప్యాకింగ్ చేసుకుంటాం సైడ్కి, ఎందుకంటే మేము ఏదైనా వర్క్ చేసేటప్పుడు తగలకోకుండా. ఇక మేము ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, మిషన్ దిబ్బడానికి వచ్చామండి. ఇక్కడైతే మేము చాలా అంటే చాలా లాంగ్ జర్నీ చేసి అలసిపోయాము. నా బైక్ అయితే చూడండి ఇంకా ఫుల్ హీట్ మీద ఉంది. లాంగ్ నుంచి వచ్చాం కాబట్టి. సో షాప్ అతను అయితే ఇంకా రాలేదు, చాలా వెయిటింగ్ చేస్తున్నారు మా వాళ్ళు. కానీ లాంగ్ జర్నీ కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాం. అలాగే నా వెహికల్ అండ్ మేము, ఇంకా నా ఫేస్ చూస్తే ఫుల్ అసలు ఎలా అయిపోయింది చూడండి. ఏమి చెప్పలేము. లాంగ్ జర్నీలో ఎక్కువ డస్ట్ దుమ్ము అంటూ డ్రైవింగ్లో. ఇంకా మా వాళ్ళు ఏదో చర్చిస్తున్నారు, చాలా బిజీగా చర్చిస్తున్నారు. ఎప్పుడప్పుడు ఇంటికి